శివుడికి మూడవ కన్ను ఉంటుంది అంటారు కదా! దాని రహస్యం ఏంటి? ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుందా? ప్రతి మనిషికి ఉంటుంది. జ్ఞాననేత్రం అంటాం దాన్ని. హ్మ్. సిక్స్త్ సెన్స్ ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దాన్ని మనం జాగృతపరచడంలోనే మనకు ఉండేటువంటి ఇది తెలుస్తూ ఉంటుంది. కొంతమంది జరగబోయేటువంటిది అంటే దాదాపుగా అది కరెక్ట్‌గా అవుతుందా? అవ్వదా? అనేటువంటిది ఒక ఆలోచన ముందుగానే ఉంటుంది ప్రతి మనిషికి కూడా. హ్మ్. కదా! కొంతమంది మొండిగా పోతుంటారు. ఏదైతే అదైంది నేను పోతాను. హ్మ్. అది సెన్స్ కాదు. సిక్స్త్ సెన్స్ అనేది రేపటి రోజున మనం ఏం చేయబోతున్నాం? ఇది చేస్తే ఇది కరెక్ట్‌గా ఉంటుందా? ఉండదా? అని ఒక ఆలోచన ఉంటుంది కదా! దాన్ని కలుగజేసేది మనం బ్రెయిన్ అనుకుంటుంటాం ఎక్కువగా. హ్మ్. కానీ ఇక్కడ ఇడ, పింగళ అనేటువంటి 2 నాడులుంటాయి. నాడులుంటాయి. అవును. అవునా? మనం బొట్టు ఎందుకు పెడతాం? ముఖ్యంగా ఎందుకు పెడతాం మనం బొట్టు? ఇడ, పింగళ అనేటువంటి నాడుల్ని మనం ఉద్యుక్తం చేసేందుకు. హ్మ్. వాటిని రెస్పాన్స్ అంటే వాటిని ఎక్కువగా పవర్ జనరేట్ చేసేలా చేసేందుకు బొట్టు పెడతాం. హ్మ్. బొట్టు అంటే ఎలా పెడతాం మనం? కుంకుమతో పెట్టుకుంటున్నాం. అవును. ఇప్పుడు తయారు చేసే కుంకుమలా? కాదు. కాదు. కెమికల్స్. ఇప్పటికీ కొంతమంది పసుపుతో తయారు చేస్తారు కుంకుమ. పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదా! అవి తీసుకొచ్చి మెత్తగా దంచి వాటిని ఎండలో ఎండబెట్టి అవి మొత్తం పొడి చేసి దాంట్లో ఆముదం పోసి కొద్దిగా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచితే దాన్ని తీసి పొడి చేస్తే కుంకుమ అవుతుంది. హుహు. ఆ మనం విధంగా. కొన్ని కుంకుమలు చూడండి ఇట్లా అనగానే పసుపు వచ్చేస్తుంటుంది మన చేతికి. అవును. కదా! అది పసుపుతో తయారైనటువంటి కుంకుమ. అలాంటి పసుపు ఇక్కడ యాంటీబయోటిక్ కాబట్టి దాంట్లో ఓవర్ హెడ్ జనరేట్ చేసేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఇడా పింగళ అనేటువంటి నాడుల మధ్యలో మనం బొట్టు పెట్టడం ద్వారా అక్కడ ఉండేటువంటి జ్ఞాననేత్రం మంచిగా ఓపెన్ అవుతుంది. ధ్యానంలో కూర్చోండి కాసేపు. హ్మ్. మీరు కళ్ళు మూసుకొని ఒక్క 5 నిమిషాలు భగవంతుడి మీదనే ధ్యానం ఉంచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఒక 5 నిమిషాలు ఏ మంత్రమైనా తీసుకోండి. ఏ దేవత మంత్రమైనా తీసుకోండి. ఈ దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. కూర్చొని ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఇట్లా ఉంటే కాసేపటికి ఈ భాగం అంతా కూడా నొప్పిగా తయారవుతూ ఉంటుంది కొంచెం సేపటికి. మన దృష్టి కూడా ఇక్కడికే వెళ్ళిపోతది ఈ 2 ఆటోమేటిక్‌గా. కళ్ళు లోపల గుడ్లు మనకు తెలియకుండానే ఒక చోటకి వచ్చేస్తూ ఉంటాయి దగ్గరికి. వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ కొంచెంసేపటికి పెయిన్ మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చాలా ప్రశాంతమైనటువంటి లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి దాన్ని జ్ఞాననేత్రం, త్రినేత్రం అంటారు. హ్మ్. ప్రతి మనిషికి త్రినేత్రం అనేటువంటిది ఉంటుంది. దాన్ని కాపాడేందుకు ముఖ్యంగా బొట్టు పెట్టుకుంటాం. దానికి చిహ్నంగానే బొట్టు పెడతాం. అక్కడ లోపల ఉండేటువంటి జ్ఞాననేత్రం బయటికి కనబడదు కదా! మనోనేత్రం అంటారు దాన్ని. ఆ అవును. మనోనేత్రం బయటికి కనబడదు కాబట్టి లోపల ఉండేటువంటి నాడుల ద్వారానే ఉద్యుక్తం అవుతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా శక్తిపరచడం కోసమే మనం బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది. అలాంటిది 3 లోకాలు వెళ్ళేటువంటి ముక్కంటికి మూడో నేత్రం ఉండడం పెద్ద ఆశ్చర్యం మనకి లేదు కదా! ఆయన మూడో కన్ను ఎప్పుడైతే తెరుస్తారో ప్రపంచ ప్రళయం ఉంటుంది. అవును. చాలామంది ఇళ్లల్లో కూడాను మూడో కన్ను తెరిచినట్టుగా పటాలుంటాయి. అలా ఆ! ఉంటే ఆ ఇంట్లో సామాన్యమైనటువంటి పరిస్థితి ఉండదు. భార్యాభర్తలు కొట్టుకోవడమో, పిల్లల మాట వినకపోవడమో, దుర్వ్యసనాలు పాలవ్వడమో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈశ్వరుడు దృష్టే అర్ధ అర్ధనయలిత మిత్రంతో ఉంటుంది. ఎట్లా అంటే ఇలా ఉంటుంది శివుడి పటం అంతా కూడా. హ్మ్. ఇలా పెట్టిన శివుడి పటాలు చాలా తక్కువగా కనబడుతుంటాయి. పూర్వకాలంలో ఇలానే ఉండేది శివుడి పటం. అంటే కొద్దిగా మాత్రమే కన్ను తెరుచుకొని ఉంటుంది. హ్మ్. సంపూర్ణమైన దృష్టి శివుడి దృష్టి మన మీద పడితే ఉండగలుగుతామా అనే వేడికి. అందుకనే శివాలయానికి ముందు, విష్ణుమూర్తికి వెనక, అమ్మవారికి పక్కన ఉండకూడదని చెప్తారు. హ్మ్. శివ దృష్టి పడకూడదని చెప్తారు. ఎందుకు అని ఉండేది ఎప్పుడు శ్మశానంలో. ఎప్పుడు చుట్టూ వేడి ఉంటూనే ఉంటుంది ఆయన. హ్మ్. అంత రుద్రుడు అని చెప్పి పిలుస్తున్నాం కదా! రుద్ర నేత్రం మన మీద పడితే మనం తట్టుకోగలుగుతామా? చెడు అని కాదు, తట్టుకునేంత శక్తి మన దగ్గర శక్తి మన లేదని దగ్గర చెప్తాం. ఉండదు. మానవుడి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆయన దృష్టి కలిగితే. కాబట్టి అలాంటిది ఈ 2 కళ్ళతో చూసేటువంటి దృష్టే మన మీద పడితే మనం తట్టుకోలేనప్పుడు హ్మ్. మూడవ నేత్రం తెరిచాడు అంటే ప్రపంచం మొత్తం ప్రళయమే. వేరే ఎక్కడ మిగిలేదే ఉండదు. మొత్తం భస్మమే. అంత శక్తివంతమైనటువంటి మన మనోనేత్రానికే మనం కళ్ళు మూసుకున్నంత శక్తి వస్తున్నప్పుడు పరమేశ్వరుడు త్రినేత్రానికి ఇంకెంతటి శక్తి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆయన త్రినేత్రధారి అంటాం. కానీ త్రినేత్రం అనేటువంటిది నాకు తెలిసి ఇప్పుడల్లా తెరిచే పరిస్థితి ఉండదు. గ్యారంటీ ప్రపంచ నాశనానికి దగ్గరలో ఉంది కానీ ఇప్పుడే కాదు తొందరలో ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మరలా ప్రళయం అనేది
వస్తూ ఉంటుంది. మనకి చాలామంది చాలా రకాల కథలు చెప్తూ ఉంటాం. ఎక్కడ నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని మహానందిలో, తర్వాత దుర్గమ్మ వారి ముక్కుపుడుక మునిగితే విజయవాడలో లోకం మొత్తం మునిగిపోతుందని. అది నిజమే. కృష్ణా నది అంత ఎత్తున పొంగింది అంటే కింద నుంచి మునిగిపోతుంటేనే కదా అంత ఎత్తుకు పోయేది, ప్రళయం వచ్చేది. అది కానివ్వండి, అలాగే బసవేశ్వరుడు రంగ్య, ఈ దుర్గమ్మ వారి ముక్కుపుడుక, అలాగే పరమేశ్వరుడు త్రినేత్రం తెరవడం అనేది, ఆ త్రినేత్ర దృష్టి మన ప్రపంచం మీద పడితే మొత్తం భస్మీపటం అవ్వడం అనేది తప్పనిసరిగా జరిగేది. కాబట్టి ఆయన మనం ఎంతసేపటికి పరమేశ్వరుని కూల్గా, అందుకనే ఆయన నెత్తి నీళ్ళు ఎక్కువ ఎందుకు పోస్తాం, ఎప్పుడు అభిషేకాలు చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాం? అంత రుద్ర తాండవం చేస్తుంటాడు కాబట్టి, రుద్రుడు కాబట్టి ఆయన కూల్. ఇప్పుడు మనకి మానగిరిలో పానకాల స్వామి అని చెప్పి దేవాలయం ఉంటుంది, నాకు నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది. అక్కడ ఎప్పుడు పానకం పోస్తూనే ఉంటారు, ప్రతి నిత్యం పానకం పోస్తూనే ఉంటారు స్వామివారి నోట్లో. చెంబు పోస్తే అర చెంబు మాత్రమే బయటకు వస్తుంది, గ్లాసు పోస్తే అర గ్లాసు బయటకు వస్తుంది, బిందె నిండా పోస్తే అర బిందె బయటకు వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఒక ఈగ కానీ దోమ కానీ చీమలు కానీ కనపడవు మనకి. బెల్లం ఒక చిన్న మొక్క వేస్తేనే ఈగలు దోమలు వస్తాయి కదా. ఎందుకు అంటే అక్కడ నరసింహస్వామి వారు గంధక రూపంలో ఉన్నారు. గంధకం అంటే ఏంటి? మనం ఈ పొటాషియం గంధకం చెప్పి పిలుస్తుంటాం కదా, మనం మతాబుల్లో పెట్టి కాలుస్తుంటారు చూడండి, దాన్నే గంధకం అంటారు. ఆ కొండ మొత్తం గంధకమే. దాన్ని ఎప్పుడు కూల్ చేయడం కోసమే పానకం పోస్తూ ఉంటారు. పానకం వస్తే అది కూల్ అవుతుంటుంది, ఎప్పటికీ పేరదు. అది పేరిందా చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం నాశనం. అందుకని రోజు పానకం పోస్తుంటారు. అట్లానే ఈశ్వరుడు కూడా నిత్యం అభిషేకం చేయాలి, నీళ్లు పోయండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే, పరమేశ్వరుడు అంత రుద్రావతారంలో ఉంటారు కాబట్టి ఆయన శాంతింపజేయడం కోసమే నీళ్లతో అభిషేకం చేస్తాం. కొన్ని చోట్ల చూడండి సహస్రజల ఘట అభిషేకం చెప్పి చేస్తూ ఉంటారు. 1000 కుండలతో స్వామివారికి నీళ్లు పోస్తారు అభిషేకం. అవును, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఋష్యశృంగుడు అని చెప్పుకున్నాం కదా, ఆ ఋష్యశృంగుడి విగ్రహాన్ని తయారు చేసి ఆయన కథను కూడా చెప్పుకుంటారు. విరాట్ పర్వం అని చెప్పి భారతంలో ఒక పర్వం ఉంటుంది. ఆ విరాట్ పర్వం పారాయణ చేస్తే ఎలాంటి అన్సీజన్లో అయినా సరే, ఎలాంటి వర్షాపాతం లేనటువంటి కరువులతో కాటకాలతో నిండిపోతున్నటువంటి సమయంలో అయినా సరే వర్షం పడవలసింది శివుడికి అభిషేకం చేస్తే. అంటే మనం ఏదైతే ఇస్తున్నామో శివుడు మనకు అది ఇస్తాడు. మనం నీళ్ళతో చల్లబరుస్తున్నాం కాబట్టి చల్లటి దృష్టి మనకి ఇస్తాడు. అదే నీళ్లు పోయకుండా వదిలేసాం అనుకోండి, ఆయన వేడెక్కుతూనే ఉంటాడు, మనం కూడా వేడెక్కుతూనే ఉంటాం. కాబట్టి పరమేశ్వరి త్రినేత్రధారి అవ్వడానికి కూడా కారణం అది.